భక్త్ సింగ్ పంజాబ్లో ఉన్న లాహోర్లోని ఒక సిక్కు కుటుంబమందు 1903 జూన్ 6వ తారీఖున జన్మించాడు. ఈయన తనకున్న 6 సహోదరులలో ప్రథముడు. సిక్కు మతాన్ని బహునిష్టగా అనుసరించు కుటుంబం ఈయనది. ఇంటర్మీడియట్ పాస్ అయిన సమయంలో బహు చక్కటి బైబిలు ఈయనకు బహుకరించబడగా తన మత గ్రంథాలే గొప్పవనుకున్న ఈయన బైబిల్ లోపలి కాగితాలు చింపివేసి అట్ట బాగున్నందున దానిని దాచుకున్నాడు. సిక్కు మతాన్ని వెంబడిస్తూ అన్ని ఆచారాలను నిష్ఠగా పాటిస్తూ ఉండేవాడు. సువార్తపై ఈయనకు ఏమాత్రం ఆశ లేదు. ఉన్నత విద్యను అభ్యసించడానికి ఇంగ్లాండ్ వెళ్లాలని, ప్రపంచమంతా చూడాలనే ఆశతో 1926 సెప్టెంబర్ నెలలో ఇంజనీరింగ్ చదువుటకు లండన్ వెళ్ళాడు. అయితే ఇక్కడ దుర్వ్యసనాలకు లోనయ్యాడు. మరియు ఒక నాస్తికుడిగా మారి సిక్కు మత నిష్టలను విడిచి తల వెంట్రుకలను కత్తిరించుకున్నాడు. బంగారపు పెట్టెలో సిగరెట్లు పెట్టుకుని త్రాగుతూ ఉండేవాడు. అంతేకాకుండా త్రాగుడు వంటి దుర్వ్యసనాలకు చోటిచ్చాడు. సినిమా హాళ్లకు, నాట్యశాలలకు వెళ్ళి సంతోషాన్ని పొందాలనుకున్నాడు. అయితే ఎటువంటి ఫలితము పొందక విరక్తిగా ఉన్న స్థితిలో కొందరు విద్యార్థులు 1928 ఆగస్టులో సెలవు దినములకు కెనడా వెళ్ళుచుండగా లండన్ నుండి కెనడాకు వాడలో బయలుదేరి ప్రయాణమయ్యాడు. ఆగస్టు నెల 10వ తేదీన వాడలోని మొదటి తరగతి భోజనశాల యందు దైవారాధన జరుగునని ఒక ప్రకటన చూచాడు. తన స్నేహితులతో ఆ భోజనశాలకు వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. వాడలోని మొదటి తరగతి భోజనశాల బహు అందముగా ఉండునని, దానిని చూచుటికిదే తరుణమని తలంచి వెళ్ళాడు. దైవారాధనలో అందరూ లేచి నిలబడినప్పుడు భక్త్ సింగ్ కూడా లేచి నిలబడి అందరూ కూర్చున్నప్పుడు వారితో పాటు కూర్చున్నాడు. దైవజనుడు ప్రసంగించుచుండగా వినుటకు ఇష్టము లేక నిద్రపోసాగాడు. ప్రసంగమైన తరువాత అందరూ మోకరించిరి. తాను మాత్రం కూర్చుండి ఉండి తన హృదయములు ఇలా తలంచాడు: వీరికి మతమును గూర్చి ఏమీ తెలియదు. నా దేశమును కొల్లగొట్టి తినుచూ త్రాగుచున్నారు. ఇంతకంటే వీరికేమీ తెలియదు. ఏది ఎట్లయినను సరే నా మతమే ఉత్తమమైన మతము అని తలంచాడు. కొంతసేపటికి తాను అక్కడే కూర్చుండి అందరూ మోకరించి ప్రార్థన చేస్తుంటుండగా అనాలోచనగా తాను కూడా మోకరించాడు. అంతే పరిశుద్ధాత్ముడు అతనిని దర్శించగా అతని శరీరం వణకటం ప్రారంభించింది. ఆ క్షణంలోనే క్రీస్తు నామాన్ని ఉచ్చరించాడు. ఆ కదలిక అతని రక్షణకు ప్రారంభమయ్యింది. ఆ అనుభవాన్ని ఇలా చెప్పాడు: అది చెప్పనశక్యమును మహిమాయుక్తమైన ఆనందం అని వర్ణించాడు. క్రైస్తవులు ఇంత గొప్ప ఆనందాన్ని అనుభవించేవారా అని ఆశ్చర్యపడ్డాడు. 3 నెలల తర్వాత కెనడా నుండి ఇంగ్లాండ్కు వచ్చినప్పుడు క్రైస్తవ ఆరాధనలకు హాజరయ్యాడు. 1929లో అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చదువుట కొరకు మరలా కెనడాకు వెళ్ళినప్పుడు అతనికి బహుకరింపబడిన క్రొత్త నిబంధనను శ్రద్ధగా చదవటం ప్రారంభించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం చదువుచుండగా నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అన్న దేవుని స్వరము విని తన హృదయము ఘోరమైనదని, తాను తిరిగి జన్మించవలెనని, తను మారుమనస్సు పొందవలెనని గ్రహించుకున్నాడు. పశ్చాత్తాపపడి తన పాపములను ఒప్పుకున్నాడు. దురలవాట్ల నుండి విడుదల పొంది శుద్ధ హృదయాన్ని పొందిన భక్త్ సింగ్ 1929 క్రిస్మస్ సందర్భంగా పరిశుద్ధ గ్రంథాన్ని సంపాదించుకుని దినమునకు 14 గంటలు శ్రద్ధగా చదవటం ప్రారంభించాడు. 1930 ఫిబ్రవరి కల్లా బైబిల్నంతా ఒకసారి చదివి ముగించాడు. దేవుని వాక్యపు మాధుర్యాన్ని రుచి చూసిన భక్త్ సింగ్ ఇతర పుస్తకాలు చదవటం మాని మరలా పరిశుద్ధ గ్రంథాన్ని పఠిస్తూ ఆధ్యాత్మిక అభివృద్ధి పొందుచున్నాడు. అటు తర్వాత కెనడాలోని వ్యాంక్యూవర్లో 1932 ఫిబ్రవరి 4వ తారీఖున బహిరంగముగా క్రీస్తును అంగీకరించి బాప్తిస్మం తీసుకున్నాడు. పిమ్మట సేవ కొరకు ఇండియాకు వెళ్లమన్న ప్రభువు యొక్క పిలుపును పొందుకుని 1933 ఏప్రిల్ నెలలో 7 సంవత్సరాల తర్వాత ఇండియాకు తిరిగి వచ్చాడు. బొంబాయిలో భక్త్ సింగ్ను కలిసిన ఆయన తల్లిదండ్రులు, నీవు బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో, అయితే నీవు క్రైస్తవుడు అయ్యావని ఎవరికీ చెప్పకూడదు అని ప్రతిమిలాడారు. అందుకు భక్త్ సింగ్, క్రీస్తే నా ఊపిరి, నేను ఊపిరి పీల్చుకోకుండా ఎలా బ్రతకగలను? నాలో క్రీస్తు జీవించుచుండగా ఆయన లేకుండా నేను ఎలా జీవించగలను
అని సమాధానం ఇచ్చాడు. భక్త్ సింగ్ బంధువులందరూ అతనిపై తిరగబడ్డారు. నీవు మన ఉన్నతమైన సిక్కు మతమును వదిలి అంటరాని వాడివైతివి అని దూషించారు. అయితే అందుకు భక్త్ సింగ్, నేను అంటరాని వాని కంటే అధ్వాన్నమైన స్థితిలో ఉన్న ఘోర పాపినని యేసుక్రీస్తును అంగీకరించడం ద్వారానే తెలుసుకున్నాను. ఇప్పుడు నేను రాజులైన యాజక సమూహములో చేర్చబడిన దేవుని బిడ్డగా ఉన్నాను అన్నాడు. ఆ రీతిగా తన స్వంత వారిని, తన విద్యార్హతలను పక్కన పెట్టి యేసుక్రీస్తు సువార్తను ప్రకటించే పనిలో ముందుకు సాగాడు. అనేక గ్రామాలలో సువార్తను ప్రకటిస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన చిత్తములో సేవ చేయటం ప్రారంభించాడు. నీ ఆస్తిపై ఉన్న హక్కులన్నీ వదులుకో, నీ అవసరతలను గురించి నాతో తప్ప ఎవరితోనూ చెప్పకు అని ప్రభువు భక్త్ సింగ్తో మాట్లాడారు. అంతేగాక ఏ సంస్థలోనూ చేరకు, నీ సొంత పథకాలను నువ్వు వేసుకోకు, నేను నిన్ను నడిపిస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఆ ప్రకారమే భక్త్ సింగ్ తన పరిచర్యను ప్రారంభించాడు. అంచెలంచెలుగా అభివృద్ధి పొందిన ఆయన పరిచర్య మద్రాసులోను మరనేక స్థలాలలోనూ విస్తరించింది. 1950 సంవత్సరంలో హైదరాబాదులో పరిచర్య ప్రారంభించబడింది. 1950 సెప్టెంబర్ 1 నుండి 30 తారీఖు వరకు జరిగిన సభలలో పశ్చాత్తాపాన్ని ప్రధానాంశంగా తీసుకుని అందించిన సందేశాలు ఆనాటి జనులలో గొప్ప ఉజ్జీవానికి దోహదం చేశాయి. ఆ రీతిగా ఇంచుమించు 60 సంవత్సరాలు ప్రపంచంలోని పలు ప్రాంతాలలో సువార్తను ప్రకటిస్తూ ఉజ్జీవాన్ని రగులుగొలుపుటకు ప్రభు ఆయనను వాడుకున్నాడు. ఇంగ్లీష్, ఉర్దూ, పంజాబీ, హిందీ భాషలలో దేవుని వాక్యాన్ని ప్రసంగించగలిగిన ఈ దైవజనుని ద్వారా మన దేశంలో 6000 సంఘాలు స్థాపించబడినవి. అంతేగాక ఆయన పరిచర్య ప్రభావం వలన ఇండియాతో పాటు పాకిస్తాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా, అమెరికా వంటి అనేక దేశాలలో 10,000 సంఘాలు స్థాపించబడ్డాయి. ప్రపంచంలోనే ఎక్కువ క్రైస్తవ సంఘాలను స్థాపించిన వ్యక్తిగా ఈయన పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్లో నమోదు చేయబడటం గమనార్హం. ఒక వ్యక్తి విస్తారమైన డబ్బును సంపాదించి చచ్చుట కంటే ఆధ్యాత్మిక అవసరతలు తీర్చుట కొరకు ధారాళంగా డబ్బును ఖర్చు పెట్టుట గొప్ప భాగ్యం అన్న ఈ దైవజనుడు తన 60 సంవత్సరాల పరిచర్య కాలములో అనేక కోట్ల రూపాయలు సంపాదించి ప్రభు సేవలో ఖర్చు పెట్టినప్పటికీ తనకంటూ ఏమీ మిగిల్చుకోకుండా ప్రభు ఇచ్చు మహిమ కిరీటాన్ని సంపాదించుకోవడానికి సిద్ధపడి ప్రభువు పిలుపునందుకుని తన 97వ ఏట అనగా సెప్టెంబర్ 17, 2000 సంవత్సరమున 6:05 ప్రభు సన్నిధికి వెడలిపోయాడు. 2000 సంవత్సరము సెప్టెంబర్ 22వ తారీఖున హైదరాబాదులో ఇంచుమించు 3 లక్షల మంది ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్నారు. బైబిల్ పరిజ్ఞానాన్ని ఇంతగా కలిగిన భక్త్ సింగ్ వంటి వ్యక్తిని మరెవరిని నేను చూడలేదు. పశ్చిమ దేశములలో ఉన్న ప్రసంగికులు, బోధకులందరూ ఈయన ముందు చిన్నపిల్లల వలె ఉన్నారు అని రాబర్ట్ ఫిన్నీ సాక్ష్యమిచ్చారు. నేను భక్త్ సింగ్ అంత భక్తుని కాను అని బిలిగ్రహమే అన్నారు. ఈనాడు క్రైస్తవులు ధైర్యంగా చేతిలో బైబిల్ పట్టుకుని దేవాలయానికి వెళ్ళగలుగునట్లు ప్రేరేపించిన వ్యక్తి భక్త్ సింగేనని మరొకరు అన్నారు. నా సహోదరుడు భక్త్ సింగ్ మా సిక్కు మతాన్ని, కుటుంబాన్ని కాదని క్రీస్తుని వెంబడించాడు. అయితే ఈ రోజున అశేష ప్రజల ప్రేమను చూరగొన్నాడు. మాకు ఈ ధన్యత దొరకలేదు అన్నాడు అతని అంతిమ యాత్రలో పాల్గొన్న భక్త్ సింగ్ సొంత సహోదరుడైన చోప్రా. భక్త్ సింగ్ దేవుని చిత్తము చేయుటయే తన మనోభిష్టముగాను, దేవుని సువార్త సేవయే శిరోధార్యముగాను, రోషము కలిగి రాజీ పడని సేవకునిగాను ఎంతగానో దేవుని కొరకు నిలవబడిన గొప్ప దైవజనుడు. భక్త్ సింగ్ తన జీవిత కాలములో విశ్రమించిన సమయం కంటే దేవుని సన్నిధిలో గడిపిన సమయమే ఎక్కువ. ఇట్టి దైవజనుణ్ణి తన సొంత రాష్ట్రమైన పంజాబులో కాక ఆంధ్రదేశములో ఆయనను ప్రభు నిలవబెట్టుట తెలుగు ప్రజల ఎడల దేవునికున్న అత్యంత ప్రేమ, ఆసక్తి దీని వలన తెలియజేయబడుచున్నది. కాబట్టి సోదరుడా, నీవు ప్రభు కొరకు మండుచున్న ఒక భక్త్ సింగ్ వలె జీవించటానికి నేడే నిన్ను నీవు దేవునికి సమర్పించుకుంటావా?